రైతు సోదరులకు నమస్కారం. మన తెలుగు వ్యవసాయ గురుజీ యూట్యూబ్ ఛానల్లో ఈ చెరుకు పంట సంబంధించిన అన్ని వివరాలు తెలియజేసినాము. విత్తనాలు ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి విత్తన శుద్ధి, ఆ సెట్స్ సంబంధించిన విత్తన శుద్ధి, తర్వాత స్పేసింగు, తర్వాత స్టేజెస్, ఫర్టిలైజరు, తర్వాత పెస్ట్ ఏమొస్తుంది, పురుగులు ఏమేమి వస్తాయి, వాటి యాజమాన్యము, తెగుళ్ళు ఏమొస్తాయి, వాటి యాజమాన్యము, దిగుబడి, తర్వాత కంపెనీ నుంచి ఏదైతే ఉంటుందో నేషనల్ షుగర్ కేన్ లిమిటెడ్ ఏదైతే ఉందో నేషనల్ షుగర్ లిమిటెడ్ వాళ్ళు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అవి ప్లస్ రైతుకు ఇక్కడ నుంచి తీసుకొని పోయేటివి ఏమేమి ఉంటాయనేది గత వీడియోలో అన్ని ఎంత దిగుబడి వస్తాయనేది అన్ని వివరాలు తెలియజేసినాము. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ రైతు యొక్క సక్సెస్ స్టోరీ అనేది తెలియజేస్తున్నాం. ఈ రైతు పేరు రంగస్వామి గారు. అయితే ఈ రైతు నుంచి మనం తెలియజేసుకునే విషయాలు ఏంటంటే ఈయన ఒక్కొక్క చేనులు అంటే ఈయనకు ఒక 10-20 ఎకరాలు ఉన్నాయి. ఈ 20 ఎకరాల చేనుకి ఒక్కొక్కటి ఒక్కొక్క విధాలుగా ఈ చెరుకు పంట అనేది సాగు చేస్తున్నారు. ఇప్పుడు రైతుని అడిగి చెరుకు పంట ఇప్పటివరకు ఏ రకమైన వెరైటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళ వివరాలు అనేటివి అన్నీ తెలియజేసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే. మీరు కృష్ణవేణి కంపెనీ నుంచే కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ నుండి మీరు తీసుకున్నారు, సీడ్ వాళ్ళే ఇచ్చిండ్రు. విత్తన శుద్ధి చేసిన సీడ్ అన్న. అయితే ఇంకా వాళ్ళు ఆల్రెడీ నర్సరీ తయారు చేసింది. అవును, నర్సరీ నుండి తెచ్చుకుంటున్నాను. నర్సరీ నుంచి అంటే విత్తన శుద్ధి చేసిందే. విత్తన శుద్ధి చేసిన వాటికి విత్తన శుద్ధి చేసిందైనా ఉంటది, లేకపోతే 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద హాట్ వాటర్ ట్రీట్మెంట్ అయినా చేసిందైనా ఉంటుంది. అదే మీకు ఇస్తారు కావాలి. ఓకే, అదే ఉంటుంది. ఈ వెరైటీ ఏదైతే ఉందో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సార్? నేను ఇది 4 సంవత్సరాల నుండి చేస్తున్నా. ఇది అంతవరకు కూడా చెరుకు పంటనే చేస్తుంది ఈ ఓనర్లు, ఈ పొలం ఓనర్లు. ఓకే, అయితే నేను 4 సంవత్సరాలు కౌలుకి చేస్తున్నా. ఓకే, అయితే మీకు దీనికి సంబంధించి మీరు సీడ్లింగ్స్ అవి సెట్స్ వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో మీరు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు? ఇక సమస్య అంటే ఈ సంవత్సరం వచ్చింది సార్. వాస్తవానికి దీనికి డ్రిప్ లేనిది ఒకటి. డ్రిప్ అనేది మైనస్. డ్రిప్ అంటే మన కొత్తగూడ దగ్గర మీటింగ్ పెట్టిండు. అవును, ఆ మీటింగ్ లో తోటి రైతులను అడిగితే వాళ్ళ సలహా మేరకు వాళ్ళు చెప్పినది చూస్తే మా కాడ ఏం పొరపాటు జరుగుతుంది అనేది తెలిసిపోయింది. ఓకే, 99% డ్రిప్ ఉంటే సస్యశ్యామలంగా మన ఇచ్చే పెస్టిసైడ్ వల్ల సస్యశ్యామలంగా మొక్కకు అందుతుంది. ఓకే, రెండోది దీంట్లో పురుగులు కానీ తెగుళ్ళు కానీ చెరుకున కానీ ఎర్రకుళ్ళు తెగులు అనేది గత 20 సంవత్సరాల నుంచి బాగా అందరినీ చెరుకు రైతుల్ని భయపెట్టిన తెగులు అది. ఆ తెగులు అనేది మీ దానికి రాలేదు? ఆ తెగులు అనేది మా దానికి రాలేదు. ఈ సంవత్సరం స్టార్టింగ్ ఏదో కొద్దిగా ఎండింగ్ లో వచ్చింది. అది కొద్దిగా మన ఈ సల్లి పని ఆయన వచ్చి కొద్దిగా బెరికి చూస్తే అక్కడ పెండ పురుగు అనేది ఉంది. ఓకే, దానికి పోలీస్ అనేది లిక్విడ్ పోసుకోవాలి. ఓకే, అది పోసేది ఉంది. ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ టెక్నికల్. దాన్ని అంటే ఈ దాంట్లో కింద సైడు రావడానికి ప్రధానమైన కారణం మీకు తెలుసా? తెలియదు సార్ అది. అయితే రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే చెరుకు తోట వేసుకుంటే చెరుకు తోట ఖచ్చితంగా డ్రిప్ నుంచి వేసుకోవాలి. డ్రిప్తో పాటుగా మన రైతు సోదరునికి డ్రిప్ అనేది లేదు, ఇక్కడ ఉన్న మైనస్. దాని కారణంగా రూట్ గ్రబ్ వచ్చింది, దిగుబడి కూడా జర తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఒక మైనస్. రెండో మైనస్ ఏంటంటే ఈ అవుట్స్కట్స్ ఏరియా, ఈ చెరుకు 4 ఎకరాలు 5 ఎకరాలు ఏదైతే ఉంటుందో, ఈ 10 ఎకరాలు ఎంతైనా ఉండని అవుట్స్కట్స్ ఏరియాలో సోలార్ ఫెన్సింగ్ లాంటివి అని వేసుకుంటే ఈ చెరుకు తోటలో ఇవి తినడానికి అడవి పందులు అనేటివి రాకుండా ఉంటాయి. ఇది రెండో రకమైన ఉపయోగము ప్లస్ రెండో రకమైన వ్యవహారం. ఇది రెండో రకమైన వ్యవహారము అందరికీ తెలియజేసే ప్రధానమైన అంశం ఇది. ఈ రెండో రకమైన వ్యవహారం. ఇప్పుడు దీంట్లో మీరు పేడ పురుగు అనేది మాత్రమే ఈ సంవత్సరం చూసిండ్రు. పోయినసారి అటుపోయినసారి ఎటువంటి లేదు సార్. మీరు దీంట్లో దిగుబడి ఎంత వచ్చేది? ఒక ఎకరకు ఎన్ని టన్నులు వచ్చేది? ఒకటి అవతల రైతులు చెప్పినదో 8 నెలల వరకు మేము పెట్టుబడి పెట్టుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు మాకు ఈసారి ఇది జనవరి 2కి నాటిన ఇది. ఓకే, ఇప్పటికి 7 నెలలు అవుతుందా?
ఇప్పుడు కొద్దిగా చేనాడ పండుకునే లోపల కొనికి వస్తలేదు. అవును. అయితే ఇంకా పెట్టుబడి ఈడికి డ్రాప్. ఓకే. అదే డ్రిప్ ఉంటే సార్ ఇంకా 9 months వరకు కూడా ఇంకో 2 నెలలు కూడా పోసుకోగలుగుతాం. అవును. ఇంకా మాకు అంతా ఒక 35-40 వస్తుంది సార్ ఇప్పటికి. 30 నుంచి 40 టన్నులు పర్ ఎకర్కి వస్తుంది. అంతే, ఒక ఎకరాకు 30 నుంచి 40 టన్నులు వస్తాయి. ఈ ఒక టన్ను ఎంతకి ఇస్తారు మీకు సార్? ఒక టన్నుకు 4,050 రూపాయలు అన్నారు. అంతా అన్ని ఖర్చులు ఫ్యాక్టరీ నుండి 2,500 వరకు మాకు వస్తుంది. అంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్, లేబర్ ఛార్జెస్ ఇవన్నీ పోంగా మళ్ళీ ఇవి తీసేటివి మొలకది అది అవన్నీ తీసేయంగా రిమైనింగ్ ఛార్జెస్ మీకు వేస్తారు. ఓకే. అయితే మీరు ఈ పంట వేస్తున్నారు కదా, ఇప్పుడు ఉన్న కండిషన్ లో సూపర్ ఎల్నినో ఉన్నది నడుస్తుంది కదా, దీనికి నీటికి సంబంధించిన విషయంలో, నీటి యాజమాన్యం అనే విషయంలో జర మీకు ఇబ్బందులు ఉంటాయి కదా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సార్ ఈసారి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. అవును, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, బావులో నీళ్ళు తాగుతలేవు. అయితే మీకు ఇంకో విషయం చెప్తా వినండి. అదే మీరు ఈ విధంగా ఈ పాదులు ఉన్నాయి కదా, ఈ పాదులు పెట్టడం ద్వారా ఏమైతుందంటే నీటి యొక్క ఈ ఒక మొక్కకు నీరు అనేది తీసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ తీసుకోగలుగుతుంది. ఈ వేస్టేజ్ అనేది ఎక్కువైతుంటది, నీళ్లు వాటర్ వేస్టేజ్ ఎక్కువైతుంది. ఇప్పుడు మీకు అక్కడ కొత్త అటు సైడ్ నర్వా రైతులని మీరు చెప్పిండ్రు కదా, వాళ్ళు డ్రిప్ పెట్టమని ఎందుకు చెప్పిండ్రు అంటే, ఒకటి నీటిని ఆదా చేసుకోవడానికి, నీటిని ఆదా చేసుకొని వేసుకోవడానికి. మరి మీరు ఫర్టిలైజర్ దీనికి ఇస్తే ఎట్లా ఇస్తారు? మేము పొలం మీద మొదట తలుకుంటూ పోతాం సార్. ఏమేమి వేస్తారు ఫర్టిలైజర్లు? సార్ అన్ని వేస్తాం. పొటాష్, సూపర్ వేస్తాం. స్టార్టింగ్ సూపర్ వేసినాం. ఓకే. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 14/35/14 డిఏపి పొటాష్ కూడా యాడ్ చేసినాం దాంట్లోకి. ఓకే. ఫార్ములా 6, ఫార్ములా 7, 8, 9 అవి ఉంటాయి కదా, అవి వేయలేదు సార్. అవి వేస్తే ఏమంటారు, వీటి యొక్క క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదా, దిగుబడి కూడా పెరుగుతుంది కదా. అదే ఇంకా ప్రైవేట్ కంపెనీ నుంచి రకరకాలుగా స్వర్ణఫల్ అని అదని ఇదని ఏదో ఒకటి ఉన్నాయి కదా, అట్లాంటివి వేసుకుంటే ఆటోమేటిక్గా దీని యొక్క దిగుబడి అనేది పెరుగుతుంది కదా. ఇది దీనికి సంబంధించి నేను అడిగే విషయం. అయితే మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే, ఇప్పుడున్న దాంట్లలో రైతు సోదరులకు తెలియజేసే ప్రధానమైన అంశం, ఇక మీదట ఈ రైతు 2-3 విషయాలు మెరుగుపరుచుకోవాలని నేను తెలియజేస్తున్నా. ప్లస్ తను కూడా మెరుగుపరుచుకోగలుగుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ప్లస్ మీరు ఒకవేళ చెరుకు ప్లాంటేషన్ కానీ వేస్తే కంపెనీ నుంచి బైబ్యాక్ ఇంక్రిమెంట్ ప్లస్ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వనపర్తి డిస్టిక్లో ఉన్నాము. వనపర్తి డిస్టిక్ సంబంధించి కృష్ణవేణి షుగర్ లిమిటెడ్ అని కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అగ్రిమెంట్, దానికి సంబంధించిన వివరాలు అనేటివన్నీ తెలియజేస్తారు. అటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఆ పేపర్లు కానీ, బైబ్యాక్ అగ్రిమెంట్ పేపర్లు కానీ, తర్వాత వీక్లీ విజిట్ కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ రైతు సోదరులు అనేవి తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న 2-3 మిస్టేక్స్ ఏమున్నాయంటే, నీరు అనేది అధికంగా లాస్ అవుతుంది. ఇట్లా పాదుల ద్వారా వేయడం ద్వారా నీరు అనేది చాలా అధికంగా లాస్ అవుతుంది. ఇక్కడ జరిగిన మొదటి మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటంటే, డ్రిప్ అనేది వేసుకుంటే ఫర్టిలైజర్ అప్లికేషన్కి ఈజీగానే ఉంటుంది. ఇటువంటి కండిషన్లో ఫర్టిలైజర్ మొదల్లోకి వేయడానికి పోకుండా ఇబ్బంది అవుతుంది. అదే గాన డ్రిప్ గాన ఉందనుకో, డ్రిప్ ట్యాంక్ దాంట్లో వేసేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది, సరి సమానంగా తీసుకుంటుంది. దానికి తోడు ఇంకోటి ఏమవుతుందంటే, ఈ ఏమంటారు, ఈ గడ్డి మందు వాడకం అనేది కూడా సరిగా ఉండదు. ఈ గడ్డి మందు అనేది కూడా వాడడానికి ఆస్కారం ఉండదు. ఏమంటారు, ఈ కలుపు అనేది కూడా రాకుండా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది తెలియజేసుకునేది. ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇట్లాంటి తోటలు దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి అవుట్స్కట్స్ ఏరియాలో కొన్ని, అంటే ఈ బార్డర్గా ఉంటాయి కదా, ఈ పంటకు బార్డర్ ఏరియా సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో
అందరికీ ఫెన్సింగ్ వేసుకోవాలనే సదుపాయం ఏమి ఉండదు. అన్ని రకాలుగా ఫెన్సింగ్ వేసుకునే పొజిషన్ మనకు అందరికీ ఉండాలని ఏం లేదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ సోలార్ ఫెన్సింగ్ లాంటివి వేసుకుంటే, ఒక వరుస కానీ 2 వరుసలు కానీ వేసుకుంటే అడవి పందుల నుంచి వీటిని వీలుగా ఉంటుంది. ఈ విషయాలు అనేది మీ రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను. రైతు సోదరులు ఈ విషయాలన్నింటినీ గమనించి మంచి యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.